సభను తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్కు బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా?